నోటిని వాడుకుంటున్నాను, వాడుకొని నేను మాట్లాడుతున్నాను. ముక్కుని వాడుకుంటున్నాను, చెవులని వాడుకుంటున్నాను, కళ్ళని వాడుకుంటున్నాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నేను బయటికి వెళ్ళడానికి నాకు ఇవన్నీ ద్వారాలు. అందుకని భగవద్గీతలో నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్, చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు పరమాత్మ. ఈ పట్టణానికి మాత్రం 9 ద్వారాలు ఉన్నాయి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్. ద్వారమని ఎందుకు అన్నారు అని అంటే ద్వి అరం ద్వారం అంటే కింద ఒక రెప్ప పైన ఒక రెప్ప. మనం కూడా ఇంటికి తలుపులు పెట్టుకుంటాం కదా, ద్వారం అంటాం, ముఖద్వారం. ఎన్ని పెడతాం? ఇటొక తలుపు. ముఖద్వారం ఎప్పుడు 2 తలుపులు ఉంటాయి. ఒక్క తలుపుతో ముఖద్వారం పెట్టకూడదు, తెలుసు కదా మీకు. ముఖద్వారం ఇంటికి సింహద్వారం అంటారు కదా, సింహద్వారం ఎప్పుడు ఒక తలుపు పెట్టకూడదు, 2 తలుపులు ఉండాలి. ఎంత అద్భుతంగా పెట్టారు చూడండి. అలాగనే ఈ ప్రపంచానికి నాకు సింహద్వారం ఏంటనంటే ఇది సింహద్వారం. ఇక కింద ఒక రెప్ప పైన ఒక రెప్ప. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. కాబట్టి ఈ ఇంద్రియాల ద్వారా నేను బయటికి వెళుతున్నాను, వెళ్ళి ప్రపంచంలో దేన్నో చూస్తున్నాను. బాగా చూడండి, ఇక్కడ నుంచి ఒక మంచి వస్తువుని చూశాను అనుకోండి, ఆ వస్తువు చాలా బాగుంది, ఇది నేను ఎలాగన్నా దీన్ని నేను తెచ్చుకోవాలి అని అనుకుంటే, ఆ అనుకోవడం కళ్ళు అనుకుంటుందా లేకపోతే వేరే ఏదైనా అనుకుంటుందా? ఏమనుకుంటుంది చెప్పండి? ఏది అనుకుంటుంది? ఒక్కసారి ఆలోచన, మీ గురించి మీరే ఆలోచన చేయండి. ఏదైనా ఒకటి విన్నారనుకోండి, అబ్బా చాలా బాగుంది అని అంటారు. చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తారు కదా. చాలా బాగుందని మీరు ఒక ఆస్వాదన మీరు ఎక్కడైతే పొందుతుంటారో, ఒక అనుభూతి ఎక్కడైతే పొందుతుంటారో, ఇది నాకు కావాలి అని ఎక్కడైతే మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తుంటారో, ఇది చాలా బాగుందని ఎక్కడైతే దాన్ని మీరు ఆస్వాదిస్తుంటారో, అనుభూతి పొందుతుంటారో, ఆ ప్రదేశం ఏంటి చెప్పండి? చెప్పండి. మనస్సు. దానికి రూపం లేదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. కంటికి రూపం ఉంది, కళ్ళు చూసే వస్తువుకి రూపం ఉంది. కానీ కంటిని వాడుకునేదానికి, కళ్ళు చూసిన వస్తువుని కోరుకునేదానికి రూపం లేదు. ఎంత విచిత్రం ఇది. ఈ కంటికి ఒక ఫామ్ ఉంది కదా, ఇలా ఉంది, ఇలా ఉంది, కనుబొమ్మలు ఉన్నాయి, ఐలిడ్స్ ఉన్నాయి, ఇక్కడ కనుబొమ్మలు ఉన్నాయి, చక్కగా పైన రెప్ప ఉంది, కింద రెప్ప ఉంది, ఐలిడ్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. దీనికి ఒక ఫామ్ ఉంది. ఇప్పుడు నేను ఈ పువ్వుని చూశాను, ఎంత బాగుందండి, ఇది చాలా బాగుందండి. పువ్వుకి ఒక రూపం ఉంది, కంటికి ఒక రూపం ఉంది. అంటే చూడబడే వస్తువుకి రూపం ఉంది, చూసే కంటికి రూపం ఉంది. కానీ ఈ కంటిని వాడుకుని ఆ వస్తువుని చూస్తూ అది నాకు కావాలి అని కోరుకునే దానికి రూపం ఎక్కడుంది? లేదు. ఒక సాధకుడు దీన్ని ఆలోచన చేస్తే, రూపం లేని నీకు ఈ రూపాలన్నీ ఎందుకే అని ఒక ప్రశ్న వేస్తే సాధకుడికి ఒక్క అడుగు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నీకు రూపం ఒకటి ఏడిస్తే ఇంకో రూపాన్ని కోరుకోవచ్చు. ఇప్పుడు ఈ గులాబీ పువ్వుని నేను లోపలికి పెట్టాను అనుకోండి, అది ఏమైనా దీన్ని పొందుతుందా? పొందదు. ఇప్పుడు ఈ గులాబీ పువ్వు మీరు కావాలనుకున్నారు కదా. ఇప్పుడు బహుశా ఒక్కటి ఆలోచన చేయండి. ఇప్పుడు సపోజ్ ఈ గులాబీ పువ్వు చాలా బాగుంది స్వామి, ఆ గులాబీ పువ్వు నాకు ఇవ్వరా అని అంటే, సరేమ్మా ఒక్క నిమిషం ఇలా రండి అని చెప్పి కూర్చోబెట్టి కత్తిరన్నీ తీసుకొచ్చాను. ఇది ఎందుకండి అన్నారు. కొద్దిగా కట్ చేసి లోపల పెడతానమ్మా అన్నాను. లోపల ఎందుకండి కట్ చేసి లోపల ఎందుకు పెట్టాలి? మీరు కావాలనింది ఎవరు? కళ్ళు కాదు కదా, మనస్సు. మరి మనస్సుకి ఇస్తాను లోపల ఎక్కడ పెడతారండి? కట్ చేస్తే ఎక్కడ పెడతారు? సపోజ్ కట్ చేసి ఏ పార్ట్లో పెడతారు చెప్పండి? ఎక్కడ పెట్టుకుంటాం? మరి నీకు ఇది బాగుందంటున్నావు, ఎక్కడ పెట్టుకుంటావు? తల్లో పెట్టుకుంటాను. ఓహో, తల్లో పెట్టుకుంటారు. ఇది మీరు తల్లో పెట్టుకున్నారు కదా, మీకు ఏమైనా కనపడుతుందా? పోనీ మీ తలే మీకు అర్థం కావట్లేదు. దాన్ని మళ్ళీ తలలో పెట్టుకుంటున్నాం. ఇది చాలా బాగుంది అంటున్నావు, నీకేమైనా కనపడుతుందా? నాకేం కనబడట్లేదు. మరి నాకు కావాలని అంటున్నావు, బాగుందని అంటే. ఇప్పుడు మనం బాగా ఆలోచన చేయండి. ఏదేది మనం కావాలనుకుంటున్నామో, కావాలనుకునే మనస్సుకి ఏది వెళ్ళదు.
ఉరికినే బయట పొర వరకే అదంతా. నాకు భర్త కావాలి, బయట చర్మం దాకే. భార్య కావాలి, బయట చర్మం దాకే. కొడుకు, కూతురు, లేకపోతే డబ్బు, ఇళ్ళు గిళ్ళు, మీరు ఏదైనా బయట చూడండి. ఏదేది నాకు కావాలి 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 అంటున్నామో అదంతా కావాలి అని కోరుకునే మనస్సుకి లోపల ఇవ్వట్లే. ఇప్పుడు సపోజ్ ఈ పువ్వుని ఏదో రకంగా ఆపరేట్ చేసి లోపల పెట్టాం. మనసు దగ్గరికి వెళితే వెళ్ళింది, లేకపోతే వెళ్ళి లోపల పెట్టేశాం. ఇప్పుడు వీడు మెర్సిడీస్ బెంజ్ కావాలన్నాడు అనుకోండి. అంటే ఒక 70-80 లక్షల కార్ అనమాట. అది చాలా బాగుంటుంది. లేకపోతే ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్, మంచి ఫైన్ క్వాలిటీ అనమాట, చాలా బాగా కట్టారు. ఇప్పుడు అది కావాలి. ఇప్పుడు దాన్ని ఆపరేట్ చేసి ఎక్కడ పెడతాం మనం? లోపల పెట్టలేం. కాబట్టి మీరు బాగా ఒకసారి, నేను అదే ఆలోచన చేస్తూ ఉంటాను. అరే నేను ఇది కావాలంటుంటాను కదా, కావాలి అనుకునే మనస్సుకేమో అది అందట్లే. కోరుకొని ఇంద్రియాలకి అవి ఇస్తున్నాం. అందుకనే మన కోరిక ఎప్పుడూ తీరట్లేదు.